హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. చాలామందికి ప్రసాదంగానే తెలిసిన ఈ కట్టె పొంగలి తమిళనాడులో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని మీకు తెలుసా? మన ఆంధ్రాలో అయితే రాయలసీమ వాళ్ళు బాగా చేసుకుంటారు. రెండే రెండు పదార్థాలతో చాలా ఈజీగా చేసుకునే పొంగల్ని ఇప్పుడు చూసేద్దాం. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కానీ రెండు సమానంగా తీసుకోవాలండి. బియ్యం పెసరపప్పుని బాగా శుభ్రంగా కడుక్కొని, నార్మల్‌గా అయితే 1కి 2 చొప్పున నీళ్లు పోస్తాం మనం బియ్యానికి. కానీ ఇక్కడ 1కి 3 గాని, 4 గాని చొప్పున నీళ్లు పోసుకోవాలి. నేను దగ్గర దగ్గరే 8 గ్లాసులు నీళ్లు పోసాను. ఇప్పుడు ఉప్పు, మిరియాలు వేసి ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలండి. నాకు కూడా ఈ పొంగలంటే ప్రసాదంగా మాత్రమే తెలిసేదండి చిన్నప్పుడు. తర్వాత చెన్నై వచ్చాకే తెలిసిందండి నాకిది టిఫిన్స్‌లో ఒకటి అని. తర్వాత నుంచి చేయడం మొదలుపెట్టాను. మా ఇంట్లో ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. 4 విజిల్స్‌కి ఇలా వచ్చిందండి నాకు. అన్నం అయితే మెత్తగానే ఉంది కానీ కన్సిస్టెన్సీ మాత్రం గట్టిగా అనిపిస్తుందండి. అందుకని నేను హాట్ వాటర్ యాడ్ చేశాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆరే కొద్దిగా గట్టిపడిపోతుందని. కొంతమంది లేట్‌గా తినేవాళ్ళు ఉంటారు గదండీ! అప్పుడెలాగా అని అనుకోవచ్చు మీరు. తినే ముందు కొంచెం హాట్ వాటర్ పోసి స్టవ్ మీద 2 మినిట్స్ ఉంచుకొని తర్వాత పెట్టేయడమే. 3-4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి నేను. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, చాయ మినపప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని, కొంచెం ఇంగువ, 2 స్పూన్లు మిరియాల పొడి కూడా వేగిన తర్వాత మొత్తం పొంగల్లో వేసేసుకోవడమే. అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసేసుకోవడమే. దీనికి కాంబినేషన్‌గా కొబ్బరి పచ్చడి కానీ, సరైన సాంబార్‌తో కానీ చాలా బావుంటుంది. కమ్మని నెయ్యి, మిరియాలతో చేసిన పొంగలి రెడీ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారు. మా అత్తయ్య అయితే వచ్చినప్పుడల్లా అడిగి మరీ చేయించుకొని తింటారు. మరి మీరు చేసుకుంటారో లేదో కామెంట్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.